జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వాస్తవానికి ఆ యాక్సిడెంట్ చేసింది మీరే అని నేను కూడా నమ్మాను. నేనే కాదు, ఆ యాక్సిడెంట్ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఆ సీసీ ఫుటేజ్, కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అలా ఉన్నాయి. ఈ యాక్సిడెంట్ చేసింది ఎవరో కానీ చాలా పగడబందీగా ప్లాన్ చేసి మిమ్మల్ని ఆ కేసులో ఇరికించాలని ప్లాన్ చేశారంటే వాళ్ళకి మీ మీద కక్ష సాధించాలనే కోరిక ఎంతలా ఉందో అర్థమవుతుంది సార్. పగబట్టిన పాముని, కక్ష పెంచుకున్న మనిషిని ఎప్పుడూ నమ్మకూడదు. అది చాలా ప్రమాదకరం. మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా అటాక్ చేయొచ్చు. మీ ఫ్యామిలీ డాక్టర్గా మీ మంచి కోరు చెప్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. శ్యామా, శ్యామా, ఏంటి శ్యామా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, పదండి. వస్తాను డాక్టర్. మంచిది. అఖిల్ బాబు, అసలు ఆ యాక్సిడెంట్ ఎవరు చేసి ఉంటారు? మనల్ని శత్రువులు అంటున్నారు. కలకత్తాలో ఉన్న ఈ సింగ్ గురువమ్మ ఎవరైనా ప్లాన్ చేసి ఉంటారా? లేదు అఖిల్ బాబు, వీళ్ళకి అవసరమే లేదు. మరి ఇంకెవరు చేస్తుంటారు? అఖిల్ బాబు, బిజినెస్లో మనల్ని దెబ్బ కొట్టాలని చూసే ఈ రామ్దేవ్ వీళ్ళెవరైనా చేస్తుంటారా? అది బిజినెస్కి సంబంధించింది కదా శ్యామా, ఆ పని వీళ్ళు చేసుండరు. ఎందుకలా అనుకుంటున్నారు మీరు? వాళ్ళ కంపెనీ మన కంపెనీని అధిగమించాలనే తపన వాళ్ళకు ఉంది తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకి మన మీద ఎలాంటి కక్ష లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఇలాంటి తప్పుడు పనులు చేసే మనుషులు కాదు. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు శ్యామా. మరి వాళ్ళు కాకపోతే ఇంకెవరై ఉంటారు అఖిల్ బాబు? నాకు అదే అర్థం కావట్లేదు శ్యామా. బ్లాక్లో మసాలా ప్యాకెట్స్ అమ్మేవాడికి మనం డీలర్షిప్ క్యాన్సిల్ చేశాం కదా. అవును, చేసాం. ఇంకోసారి ఆ పొరపాటు చేయనని చెప్పాడు కదా. ఇప్పుడు తను మనం చెప్పిన రేటుకి అమ్ముతున్నాడు. అయినా ఎందుకు తన గురించి అడుగుతున్నావు? ఒకవేళ తనే చేసుండొచ్చు కదా అని. అలాంటిదేం ఉండదు శ్యామా. డబ్బు కోసం బ్లాక్లో అమ్మాడే తప్ప దానికోసం మన మీద పగ పెంచుకునే వ్యక్తి కాదు. అయితే మన కంపెనీలో పనిచేసే మేనేజర్ని తీసేశాం కదా, అతనేమైనా చేసే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు అతను సిటీలోనే లేడు, అలాంటప్పుడు తను ఎలా చేస్తాడు? మరి ఇంకెవరు చేస్తారు అఖిల్ బాబు? మన శత్రువులు కాదు, ఆఫీస్లో ఉన్నవాళ్ళు కాదు, ఇంకెవరై ఉంటారు? మరి మన రిలేటివ్స్ ఎవరైనా చేసుంటారా? ఏంటి శ్యామా, ఏమైంది? ఏం లేదండి. ఏం లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు? ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు అఖిల్ బాబు, మీరు పడుకోండి. ఏంటి శ్యామా, నాతో చెప్పకూడదా? నువ్వు నా దగ్గర దాయడం ఏం బాలేదు. ప్రతి చిన్న విషయాన్ని నాతో డిస్కస్ చేస్తావు. అలాంటి నువ్వు ఇప్పుడెందుకు మొహం చాటేస్తున్నావు? చాలా బలమైన కారణం ఉంటే తప్ప నువ్వు బాధపడవు. అదేంటో చెప్పు శ్యామా. ఒకవేళ నీ విషయంలో నేనేమైనా పొరపాటు చేశానా? చచ్చా, అదేం లేదు అఖిల్ బాబు.
విషయంలోనే కాదు, ఎప్పుడూ ఏ చిన్న పొరపాటు కూడా చేయరు. మరైతే ఏంటో చెప్పు. కానీ మన ఇంటికి రావడం వల్లే కదా తనకల్లా దెబ్బ తగిలింది. మన విహార్ని కాపాడడం కోసమే కదా కన్నయ్యకు దెబ్బలు తగిలాయి. కన్నయ్య ఆరోగ్యం ఎలా ఉంది, తన మంచి చెడులు తెలుసుకుందామని కన్నయ్యను పలకరించడానికి వెళితే అత్తయ్య గారు నన్ను అపార్థం చేసుకున్నారు. పాపం కన్నయ్య చిన్న పిల్లాడు కదండి, తనకి ఎలాంటి స్వార్థం లేదు. నువ్వు నేను అనే భేదం ఉండదు. అందరం ఒకటనుకునే మంచి స్వభావం ఉన్న వ్యక్తి. విహారికి ఏమవుతుందో అన్న భయం వలన ఎంతో ధైర్యం చేసి విహారిని కాపాడి తనకు దెబ్బలు తగిలించుకున్నాడు. అంత మంచి మనసున్న కన్నయ్య అసలు అత్తయ్య గారికి ఎందుకు నచ్చడం లేదో అర్థం కావడం లేదు. కన్నయ్యని చూసినా తన పేరు విన్నా పట్టరాన్ని కోపం తెచ్చుకుంటున్నారు. తనేం తప్పు చేశాడని అత్తయ్య గారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. కన్నయ్య మీద నాకున్నది జాలో ఇష్టమో లేక ప్రేమో నాకు తెలియదు. కానీ ఎవరి నోటి వెంట తన పేరు విన్నా కన్నయ్య చేసే చిలిపి చేష్టలు, చిన్న చిన్న అల్లరులు, తను మాట్లాడే ముద్దు ముద్దు మాటలు వింటుంటే నా ఒళ్ళు పులకరించిపోతుంది. ఆ టైంలో నాకు పట్టరాని సంతోషం వేస్తుంది. నా పక్కన ఎవరున్నా కూడా మర్చిపోతాను. కన్నయ్యతోనే ఉండాలనిపిస్తుంది. అంతేకాని నాకు మన విహారి మీద ఇష్టం లేక కాదండి. కన్నయ్య పరిచయం అయిన దగ్గర నుంచి నేను విహారిని దూరం పెడుతున్నట్టు, కన్నయ్యని దగ్గరికి తీస్తున్నట్టు అత్తయ్య గారు మాట్లాడుతున్నారు. కన్నయ్యే కాదు, ఇంకెవరైనా సరే నాకు వీడి తర్వాతేనండి. నా ప్రాణం వీడు. ఈ విషయం అత్తయ్య గారు ఎందుకు గుర్తించడం లేదు? విహారీ విషయంలో అత్తయ్య గారు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వేం బాధపడకు శ్యామా. తనేం కావాలని అనలేదు కదా. నువ్వు ఇంట్లో లేకపోయేసరికి విహారీ చాలా అల్లరి చేస్తూ ఏడుస్తున్నాడు. మమ్మీ విహారీ బాధని చూడలేక నిన్ను కొంచెం గట్టిగా మందలించింది. అంతే తప్ప మరే ఉద్దేశం లేదు. శ్యామా, మమ్మీకి నువ్వేంటో నీ మనసేంటో బాగా తెలుసు. మనవడి మీద ఉన్న అతి ప్రేమతో కొంచెం నీతో దురుసుగా మాట్లాడింది. దానికే నువ్వు ఇలా హర్ట్ అయ్యి ఫీల్ అయితే ఎలా? సరే, నేను మమ్మీకి చెప్తాను. నువ్వు ఇవేమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండు. అలాగే అఖిల్ బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.